గుడ్ మార్నింగ్. బాగున్నారా? మరొక రోజు కోసం మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. దేవుని మహాకృప చేత మనము కలుసుకోగలిగాం. ఇది మంచి సమయం. ప్రతిదినం దేవుని వాక్యాన్ని చూస్తూ ధ్యానిస్తూ మన దినాన్ని మనం ప్రారంభిస్తున్నాం. అది మనకు శ్రేయస్కరం. ఈ రోజు కోసం మరొక దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథంలో నుండి 42వ కీర్తన 11వ వచనం. నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. కీర్తనకారుడు తన హృదయంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు. అంటే తన జీవితంలో జరగరాని సంఘటనల ద్వారా, ఎదురవుతున్న పోరాటముల ద్వారా, పొందుతున్నటువంటి భంగపాటు చేత తన హృదయం కృంగిపోయి ఉన్నది. అయితే హృదయము కృంగనవసరం లేదని, తొందరపాటు పడ ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని పరిశుద్ధాత్ముడు తన హృదయంలో నుండి మాట్లాడుతున్నాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే రక్షణకర్త, ఇంకనూ ఆయన యందు నువ్వు కొనసాగు. ఆయన నిన్ను చేయి విడువని వాడు, ఆయన నీ దేవుడు కదా, నిన్ను రక్షించువాడు కదా. నువ్వు కంగారు పడవలసిన అవసరం లేనే లేదు. ఎట్టి విషయమందును నిరాశ చెందవలసిన అవసరత లేనే లేదు. దేవునితో నువ్వు కొనసాగు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోగాకు, ఆవేశపూరితముగా ఉండగాకు, కన్ఫ్యూజన్లో కానీ లేకపోతే కృంగి ఉండటం కానీ ఏమాత్రం తగదు. హాయిగా, ప్రశాంతంగా, ఉల్లాసంగా దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఒక ఆనందంతో, ఆయన నీ పరమ తండ్రిగా, నిన్ను రక్షించువాడుగా, సంరక్షించువాడిగా, పోషకుడుగా ఉంటాడు. కనుక నీవు ధైర్యం తెచ్చుకో, ప్రభు వైపు చూడు, దేవుని యందు నమ్మకం ఉంచు, నిరీక్షణ కలిగి ఉండు, ఆయనను స్తుతించు, ఆయన మార్గంలోనే సాగి వెళ్ళు. నీకున్నటువంటి ఆ సమస్యనంతటిని కూడా మర్చిపోయి దేవుని యొక్క సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటూ ఆనందదాయకంగా నీ జీవితాన్ని కొనసాగించు. ప్రభు నీకు తోడుంటాడు. ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు నాయన. మానవ హృదయంలో ఎదురవే ఆటుపోట్ల వలన, జీవిత సమస్యల వలన, కుటుంబంలోని సమస్యల వలన, ఈ లోకంలో ఎదురవుతున్న ఎన్నో రకాల ఇబ్బందుల వలన మానవ హృదయం కృంగి ఉంటుంది. అయితే ఈరోజు మీరు మాకు ఇచ్చిన అభయం కొరకై స్తోత్రం. ఇదిగో ఈ బిడ్డలలో ఎవరైతే కృంగి ఉన్నారో నిశ్చయముగా ఆదరించబడుదురుగాక, ధైర్యం పొందుదురుగాక. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య పరిష్కరించబడేటట్లుగా, వారు ఎట్టి విషయమందును నిరాశ చెందక క్రీస్తు యేసుతో సాగిపోయేటట్లు, క్రీస్తులోనే నడిచేటట్లు, దేవునిపై ఆశ పెట్టుకొని స్తుతించుచూ సాగేటట్లుగా నీ బిడ్డలందరికీ దయచేయండి. అట్టి విధంగా ఈరోజు కూడా వారికి ఉన్న సమస్యలన్నీ ప్రక్కన పెట్టి మిమ్మల్ని స్తుతిస్తూ సాగే భాగ్యం దయచేయండి. తద్వారా మీ మేలు పొందుకునే కృపను అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.